గైస్ ఇందాకల నుంచి గొడవడుతున్నారు గైస్. ఎందుకు గొడవడుతున్నారు నాకు కూడా తెలియదు. మీలో ఎంత మంది హస్బెండ్స్ ఇలా ఉంటారో కామెంట్ చేసేయండి. షాపింగ్ వి హ్యాడ్ అ ఫైట్ అనమాట. ఫైట్ అంటే ఫైట్ కాదు, ఒక డిసగ్రిమెంట్ లాగా. తను ఒకటి అంటే నేను ఒకటి అలా అనమాట. ఆ ఫైట్ ఏంటో కూడా గుర్తులేదు నాకు ఇప్పుడు. సో ఇంకా షాపింగ్ స్టార్ట్ అయ్యేసరికి నేను కొన్ని తనకి సెలెక్ట్ చేశాను అండ్ తనైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాడు తన కోసం. నేను సెలెక్ట్ చేసిన బ్యాగ్ అంతా పక్కన పెట్టేసి నువ్వు సెలెక్ట్ చేసినవి నాకు వద్దు అని చిరాగ్గా పక్కన పడేశాడు అనమాట. గెస్ వాట్, ట్రయల్ రూమ్ కి ఫస్ట్ తను సెలెక్ట్ చేసుకున్నవన్నీ తీసుకొని వెళ్ళాడు. ఇంకా నా ఒపీనియన్ ఎందుకు చెప్పండి, తనే సెలెక్ట్ చేసుకున్నా. నేను అక్కడ లేకపోయేసరికి నన్ను కాల్ చేసి మరీ పిలిచి ఒపీనియన్ తీసుకున్నాను. ఆబ్వియస్ గా నేను సెలెక్ట్ చేయలేదు కాబట్టి అవేవి నాకు నచ్చలేదు. ఇంకా తర్వాత అయితే నేను సెలెక్ట్ చేసిన బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు. యు నో వాట్ హ్యాపెండ్ నెక్స్ట్, నేను సెలెక్ట్ చేసిన బ్యాగ్ లోనే అన్ని తీసుకున్నాడు. లాస్ట్ కి తను సెలెక్ట్ చేసిన ఒక్కటి కూడా తీసుకోలేదు. అందుకే అన్నారు వైఫ్ మాట వినాలి అని. ఇదేదో ముందే వినుంటే టైం అంతా వేస్ట్ అయ్యేది కాదు కదా. అండ్ ఈ వీడియోలో 10 సార్లు అయినా నా పిల్లకి చూపించుంటాను. దట్స్ బికాస్ నాకు ఫ్రెంచ్ ప్లేట్ వేసుకోవడం రాదనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను. వెనక్కి నుంచి ఎలా ఉందని అడగండి ప్లీజ్. అదొక కళాఖండంలా ఉందన్నమాట. ఇక్కడైతే అలాగో నేను సెలెక్ట్ చేసినవే కొన్నారు కదా అనేసి ఇద్దరం గొడవ మర్చిపోయామన్నమాట. పక్కనే ఒక వెజ్ రెస్టారెంట్ ఉంటే వెళ్ళాము. అదేంటక్క నువ్వు డైట్ లో ఉన్నావు కదా అని అడుగుతారు మీరు, నాకు తెలుసు. సో అందుకనే నాన్ ప్లేస్ లో రోటీ ఆర్డర్ చేసామన్నమాట. అది కూడా చాలా లైట్ గా 2 పీసెస్ తిన్నాను అంతే. అండ్ ఈ జైలోఫోన్ కూడా కొన్నాను మా బుడ్డోడికి. ఇంటికి వచ్చాక నాన్న కొడుకులు ఇద్దరు భజన స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఈ చిన్న చిన్న వాటిలో గుడ్డిగా వైఫ్ ని ఫాలో అయిపోండి. టైమ్, మనీ, ఎనర్జీ అన్ని సేవ్ అవుతాయి. కామెంట్ సెక్షన్ లో మాలాంటి కపుల్ ఉంటే అసెంబ్ల్ అయిపోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.